నేను మీ సాయి కృష్ణక్కల. మన ఆరోగ్యం కూడా ఇలాగే పచ్చగా నిండుగా ఉండాలి అంటే ఈ కాఫీలు టీలు పక్కన పెట్టండి. ఇంకా ఈ గోధుమ గడ్డి జ్యూస్ ని తాగడం మొదలు పెట్టండి. మన రక్తాన్ని శుద్ధి చేయడం, శరీరాన్ని డీటాక్స్ చేస్తూ మన రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయగలిగే ఈ అద్భుతమైన గోధుమ గడ్డిని మన ఇంట్లోనే సులువుగా ఎలా పెంచుకోవచ్చు అనేది చూపిస్తారండి. మొదట ఒక గిన్నెలో సరిపడినంత మంచి క్వాలిటీ గోధుమ గింజల్ని తీసుకొని నీటిలో రాత్రి అంతా నానబెట్టి ఉంచండి. ఇంకా మరుసటి రోజు ఈ నానబెట్టిన గోధుమ గింజల్ని ఇలాంటి పలుచటి క్లాత్ లో ఇలా పెట్టి మూత పెట్టేసి ఒక 2 రోజులు వదిలేయండి. 2 రోజుల తర్వాత చూస్తే ఇలా చిన్న మొలకలు కావడం మనం గమనించవచ్చు. ఇలా వచ్చిన వాటితో 2 విధాలుగా గోధుమ గడ్డిని ఎలా పెంచుకోవచ్చో చూపిస్తాను. మొదటి విధానం మట్టి అవసరం లేకుండా నీటితోనే పెంచే పద్ధతి. దీనిలో ఒక కంటైనర్ లో నీటిని తీసుకొని మన ఇంట్లోనే సులువుగా దొరికే జాలి బుట్టను ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ మీరు గమనించినట్టయితే నీరు బుట్ట అడుగు భాగం మాత్రమే తాకుతూ ఉండాలి, పైకి రాకూడదు. ఇంకా ఈ బుట్టలో ఇలా గింజల్ని పరుచుకొని ఒక తడి గుట్టని పైన కప్పి ఉంచండి. ఇంకా రెండవ విధానం మట్టిలో పెంచడం. ఈ గోధుమ గడ్డి ఇలా తక్కువ లోతు ఉన్న ప్లేట్ లేదా కంటైనర్ లో పెంచుకోవడం సరిపోతుంది. ఇలా మట్టిలో గింజల్ని సమాంతరంగా